కున్నాం. మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం అంతా కలిసి 43 మంది అందరికీ ఒకే బోట్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం అనమాట. హరిశ్చంద్ర ఘాటు అలాగా ఇంకా చుట్టుపక్కల మొత్తం 5 ఘాట్స్ ఉన్నాయి. అక్కడ కొన్ని చోట్ల హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఇంకా అటు సైడ్ వెళ్ళి స్నానం చేసి దర్శనానికి వెళ్తాం అనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి వీడియో. వెయిట్ దెబ్బ తగులుతుంది చాలా. ఇదిగోండి స్టార్ట్ అయ్యాము మొత్తం. అదిగోండి అక్కడ చూస్తున్నారు కదా, హరిశ్చంద్ర ఘాటు మణికర్ణికా ఘాట్ అని. అక్కడ 2 చోట్ల కూడా చనిపోయిన వాళ్ళని కాలుస్తూ ఉంటారు కదా, అదిగోండి అక్కడ. కాకపోతే అక్కడున్న వేడికి మొత్తం మా టోటల్ 43 మంది మొబైల్స్ కూడా ఫుల్ హీట్ అయిపోయి స్ట్రక్ అయిపోతుంది. వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా అది వీడియో చూస్తుంటే అది ఎంత స్ట్రక్ అయిపోతుంది అంటే ఫోన్ స్ట్రక్ అయిపోతుంది. కొంతమంది స్విచ్ ఆన్ అవుతుంది. అంటే అంత ఎండలు ఉన్నాయండి అక్కడ మాత్రం. మేము వెళ్ళాము, అంత ఎండలు ఉన్నాయి. చాలా తట్టుకునే కాదు. ఎవరైనా వెళ్తే చలికాలం వానకాలంలోనే వెళ్ళండి, ఎండలకాలం అస్సలు వెళ్ళకండి, మర్చిపోకుండా. బాడీలో ఇక్కడ నీళ్ళలో ముంచడమే ఎత్తవే దాంట్లో ఇక్కడ అంతే. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి అక్కడ వైట్ కలర్తో కనిపిస్తుంది, వైట్ కలర్. అక్కడే అనమాట గంగాహారతి ఇచ్చేది. ప్రతిరోజు కూడా నైట్ 7 to 8 వరకు ఉంటుంది గంగాహారతి అంట. అక్కడికి మాకు వచ్చిన గైడ్ చెప్పాడు. మేమైతే ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరిశ్చంద్ర ఘాటు మణికర్ణికా ఘాటు ఇంకొక 3 ఘాట్లు చూసేది అయిపోయిన తర్వాత ఇక స్నానానికి వెళ్ళాము. ఇదిగోండి మొత్తం అంతా అక్కడ నదిలో మునిగి స్నానం చేసుకొని మేము ఇంకా వెంటనే ఆ శివయ్య దర్శనానికి వెళ్ళాము. మొత్తం మా ఫ్రెండ్స్ అంతా కూడా. అది చూపిస్తుంది ఇలాగే వీడియో కంటిన్యూ. కాకపోతే లెంత్ ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, మీకు కొన్ని విషయాలు బాగా అర్థమవుతాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా, స్నానం చేసేది అయిపోయాక మళ్ళీ రిటర్న్ బోట్ ఎక్కాము. అంతా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. స్నానాలు అయిపోయిన తర్వాత ఇక వెంటనే ఇంకా దర్శనానికి వెళ్ళాలన్నమాట. అంటే అక్కడ టోటల్ వచ్చి 1.5 కిలోమీటర్ ఉంటుంది మా రూమ్కి. అక్కడ ఆటోలో వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఆటో ఎక్కాము. మొత్తం టోటల్ కూడా అక్కడ అన్ని ఎలక్ట్రికల్ స్కూటీస్ మాత్రం ఉన్నాయన్నమాట. అన్ని టోటల్ ఒక్కొక్క దాంట్లో 6 మంది ఎక్కొచ్చు. అలా టోటల్ వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. మొత్తం ఒక్కొక్క దాంట్లో 6 మెంబర్స్. అక్కడ వాళ్ళు వచ్చి అక్కడ దించడానికి, అంటే మా రూమ్ నుంచి అక్కడ దించడానికి ఒక్కొక్కరికి 20 రూపీస్, ఎవరికైనా కానీ 20 రూపీస్ తీసుకుంటారు అనమాట 1.5 కిలోమీటర్కి. మళ్ళీ వాళ్ళు దించిన తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ కొద్దిగా నడుచుకొని వెళ్ళాలి. ఎంతంటే ఒక 400 మీటర్స్ అక్కడ నడుచుకొని వెళ్ళాలన్నమాట. చూడండి అక్కడ ఏరియా అంతా ఎలా ఉందో చూపిస్తా. జనాలు అయితే మాత్రం ఫుల్ రష్గా ఉందండి. ఇది కూడా చూస్తున్నారు కదా, అక్కడ కొంతమంది భక్తులు చల్లగా పానకం అంటే తెలిసి ఉంటుంది అందరికీ. అలాగా పానకం చల్లగా బాగా పోసారు. ఆ ఎండలకి మాత్రం అస్సలు తట్టుకోలేమండి ఎండాకాలం వెళ్తే. దయచేసి చెప్తున్నా, ఎండాకాలం అస్సలు వెళ్ళకండి, మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాగ రిక్షాస్ కూడా ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇలా రిక్షాలో కూడా తోలుకొని వెళ్తారు అనమాట. ఆ 400 మీటర్స్ కూడా నడిచేకి ఓపిక లేదన్న వాళ్ళని కూడా రిక్షాలకు మాత్రమే అలవ్ అనమాట అక్కడ. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది ఏరియా. ఇంకా దగ్గరకు వచ్చాము టెంపుల్ దగ్గరికి. టెంపుల్ లోపలికి మొబైల్ అయితే అలవ్ లేదు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మిగిలిన ఇది కూడా యాడ్ చేస్తాను. కాకపోతే లెంత్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు, మీకు తెలియజేస్తా. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలని నాకు తెలిసినంత వరకు వీడియో చేశాను. ఇంకా మొబైల్ అలవ్ లేదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ వీటిలో పెడతా, చూడండి. ఇదిగోండి అక్కడికి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే గంగాహారతికి టైం అయిందని గంగాహారతికి వచ్చేసాము. మేము అక్కడ దర్శనానికి వెళ్ళి కొంత లేట్ అయింది. వచ్చే తలకి అప్పుడే గంగాహారతి స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో గంగాహారతి కోసం. కాకపోతే గంగాహారతి దగ్గర నుంచి చూడాలంటే మాత్రం మీరు 6కి అంతా గంగాహారతి ఇచ్చే ఘాట్ దగ్గరికి వెంటనే ముందుగానే వచ్చేస్తే దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. మేము వెళ్ళే తలకే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. మాకు అందుకు ఫస్ట్ రోజు అయితే గంగాహారతి సరిగ్గా లేదు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంటాము, అప్పుడు తొందరగా వెళ్ళాలని ట్రై చేస్తాం. చూస్తున్నారు కదా, గంగాహారతి దగ్గర నుంచి చూడాలంటే మాత్రం తొందరగా వెళ్ళాలి. జై గంగామాత. చూడండి గంగాహారతి ఇస్తున్నారు.
ఇంకోటి గంగాహారతి అంతే. అందరికీ అన్నట్టు చెప్పడం ఒకటి మర్చిపోయాను. మీరు ఎవరైనా కానీ కాశీ అయోధ్యకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎండల కాలంలో మాత్రం అస్సలు వెళ్ళకండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మాకైతే కాశీ అయోధ్య ట్రిప్ చాలా ఎంజాయ్మెంట్గా చేసాం. ఇది వచ్చి కాశీ అయోధ్య ట్రిప్లో 2వ పార్ట్. ఇంకా వస్తాయి. చాలా లెంత్ వీడియో ఎక్కువ ఉంది, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని కాస్త లెంత్ వీడియో ఎక్కువగా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.